జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక జవాన్ మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంకి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొత్తా సత్యం సరిహద్దు భద్రతా దళంలో జవాన్గా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదుల దాడిలో మరణించాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. బొత్తా సత్యంకు బొబ్బిలికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. సత్యం మృతదేహం 3 రోజుల తర్వాత స్వగ్రామానికి వస్తుందని అధికారులు తెలిపారు. సత్యం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, సరిహద్దుల్లో ఉగ్రవాదుల దాడిలో ఒక జవాన్ అమరుడైనట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పుడు మరణించారు? డీటెయిల్స్ ఏంటి? విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన సత్యం బిఎస్ఎఫ్ లో శ్రీనగర్ సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే మొన్న రాత్రి విధి నిర్వహణలో భాగంగా శ్రీనగర్ సమీపంలో అంధార ప్రాంతంలో చేస్తున్నారు. అయితే ఒక నది దాటే సమయంలో వెనక నుంచి లష్కరే తోయినటువంటి ఉగ్రవాదులు వెనక నుంచి కాల్చడంతో అంతా కూడా సిద్ధమయ్యేలోపే తీవ్రంగా గాయపడి ఆ నదిలో మాత్రం వచ్చింది. అయితే మరుసటి రోజు మృతదేహాన్ని చేసుకున్నటువంటి అధికారి శ్రీనగర్ మార్చిలో మృతదేహంతో అయితే అతని మిత్రుడు చనిపోయినటువంటి సత్యం మిత్రుడు అంటే ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎన్నో రాజ్య అధికారిక జిల్లా యంత్రాంగం నుంచి సత్యం కుటుంబ సమాచారం అనేది. అయితే ఆగస్టు 18వ తేదీన సెలవులతో వచ్చి తిరిగి వెళ్ళినటువంటి ఇంతలోనే నెల రోజులు కొద్ది రోజుల మృతి చెందడం పట్ల తీవ్ర చేస్తున్న పరిస్థితి. గతంలో వివిధ ప్రాంతాల్లో సత్యం శ్రీనగర్ మరొక రోజుల్లో మొత్తానికి మళ్ళా ట్రాన్స్ఫర్ వచ్చి బాధ్యత కొద్ది రోజుల సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. థ్యాంక్ యూ ఈశ్వర్.